కరడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ను పెరోల్ మీద సమాజం మీదికి వదిలే వ్యవహారంలో తిరుగులేని ఆధారాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. స్వయంగా హోంమంత్రి అనిత గారి ప్రమేయం పైన కూడా సుస్పష్టమైన ఆధారాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసెం సునీల్ కుమార్, హోంమంత్రి అనిత ఈ ముగ్గురు ఈ వ్యవహారం నడిపినట్లు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా బయటకు వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. నివేదికలు అయితే వచ్చాయి. తొలుత ఈ శ్రీకాంత్ను పెరోల్ మీద విడుదల చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ అధికారికంగా హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ కు సిఫార్సు లేఖ పంపించారు. దానిపైన నిశితంగా పరిశీలన చేసి రిపోర్ట్లు తెప్పించుకున్న హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ ఆ తర్వాత ఇతడికి పెరోల్ ఇవ్వడానికి సాధ్యం కాదు అని తిరస్కరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇతడు కరుడుగట్టిన నేరస్తుడు, ఇతడిని బయటికి వదిలితే సమాజం మీద విపరీతమైన చెడు ప్రభావం ఉంటుంది. దాంతోపాటు గతంలో ఇతడు ఒకసారి జైలు నుంచి తప్పించుకొని వెళ్లారు. సో ఇలాంటి నేర ప్రవృత్తి, ఇలాంటి చరిత్ర ఉన్న శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదు అని రాష్ట్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ జూలై 16వ తేదీనే అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే అక్కడితో ఆగకుండా ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక్కడ నేరుగా హోంమంత్రి అనిత మీద ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. హోంమంత్రి అనితతో కూడా డీల్ కుదిర్చేసి ఈ వ్యవహారం నడిపారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. డీల్ కుదరడం వల్లే స్వయంగా హోంమంత్రి అనిత గారే జూలై 16వ తేదీనే హోంశాఖ అధికారులు ఇతడు పెరోల్ కు అనర్హుడు, నేర చరిత్ర ఉంది అని తిరస్కరించిన విషయం తెలిసి కూడా మళ్ళీ హోంమంత్రి దగ్గరికి ఫైల్ పెడితే ఆమె స్వయంగా నోట్ ఫైల్ మీద సంతకం చేసి మరి ఇతడికి పెరోల్ ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేశారు. దాంతో ఇంకా తదుపరి దశలో హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ స్వయంగా హోంమంత్రి ఆదేశాల మేరకు అతడికి 30 రోజుల పాటు పెరోల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చేశారు. హోంమంత్రి అనిత గారు కొద్ది రోజుల క్రితం ఇతడు ఓవర్లుక్ అయి ఉండొచ్చు, ప్రజాప్రతినిధుల దగ్గరికి అనేక మంది వస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు మేము గుర్తించలేము విషయాల్ని, మామూలుగానే ఈ అవకాశానికి సిఫార్సు చేసి ఉండవచ్చు అని చెప్పారు. దాంతోపాటు మన ప్రెస్ మీట్ లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు సిఫార్సు చేసిన వాళ్ళు అంటే ఆ పేర్లు చెప్పడానికి ఎన్నిసార్లు అడిగినా కూడా హోంమంత్రి అనిత గారు నిరాకరించారు. బహుశా ఇప్పుడు స్వయంగా ఆమె కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం తెలుసు కాబట్టి ఆమె ఇతరుల ఎమ్మెల్యేల పేర్లు బయటకు చెప్పడానికి ఆ రోజు పూర్తిగా నిరాకరించారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అంటే హోంమంత్రితో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు ఒప్పందాలు చేసుకుంటే ఎంతటి కరుడుగట్టిన నేరస్తులైనా సరే వీళ్ళు బయటకు వస్తే ఈ సమాజం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది తెలిసి కూడా పెరోల్ ఇప్పించే పరిస్థితుల్లో ఉన్నారంటే రాష్ట్రం పట్ల, సమాజం పట్ల, ప్రజల పట్ల ఈ ప్రజాప్రతినిధులకు ఉన్న కన్సర్న్ ఎలాంటిది అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. జూలై 16వ తేదీనే, ఇది ఓవర్లుక్ కాదు, ఏం కాదు, అన్ని తెలిసే చేశారు. జూలై 16వ తేదీనే తొలుత హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఇతనికి ఎలిజిబిలిటీ లేదు, ఇతడికి నేర చరిత్ర ఉందని. ఆ తరువాత హోంమంత్రి గారు నోట్ ఫైల్ మీద సంతకం చేసి ఫైల్ ను మూవ్ చేయడంతో జూలై 30వ తేదీన ఏకంగా ఇతనికి పెరోల్ ఇచ్చేశారు. అంటే మొత్తం వ్యవహారం తెలిసే చేశారు. అయితే అసలు ఏది లాభం లేకుండా, ఏది డీల్ కుదరకపోతే హోంశాఖ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుంది, హోంమంత్రి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు? పైగా జూలై 30వ తేదీ ఇచ్చిన జిఓఐఆర్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కూడా కుట్రపూరితంగానే ఈ విషయం తెలుసు. ఇతడు కరుడుగట్టిన నేరస్తుడు, ఇతడికి పెరోల్ ఇచ్చిన విషయం బయట ప్రపంచంలోనికి వస్తే ఎవరొకరు కనిపెడతారు, పెద్ద రచ్చ అవుతుందని చెప్పి ఆ జీవోను అప్లోడ్ చేయకుండా రహస్యంగా ఉంచి అతనికి పెరోల్ ఇచ్చేశారు. అంటే దీంట్లో ఏం దాపరికం లేదు, ఓవర్లుక్ లేదు, పొరపాటు లేదు, ఏమీ లేదు. మొత్తం అంతా తెలిసే చేశారన్నది క్లియర్ గా అర్థమవుతోంది. సో ఎంత ప్రమాదకరమైన స్థితిలో పాలకులు ఉన్నారు అన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సమాజం పట్ల ఎలాంటి కన్సర్న్ లేకుండా కరుడుగట్టిన నేరస్తులకి పెరోల్ ఇచ్చి సమాజం మీదకి వదిలే ప్రయత్నం చేశారంటున్నారు. అసలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకు ఈ శ్రీకాంత్ మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంత ప్రేమాభిమానం, ఏ ఉద్దేశంతో ఈయన సిఫార్సు చేశారనేది సమాధానం చెప్పాలి. హోంమంత్రి అనిత గారు ఇప్పటికైనా ఆ జీవోలు, జాయింట్ సెక్రటరీ తిరస్కరించిన ఆ ఫైల్ అన్ని బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పటికైనా ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారనేది సమాధానం చెప్పాలి. కానీ చెప్పరు. ఎందుకంటే ఇక సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. మొత్తం అంతా క్లియర్ గా బయటపడిపోయింది అందరూ కలిసి ఈ వ్యవహారం నడిపారు అని.